హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 75. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరట్టు, అందులోకి అయితే గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఎక్కువగా వేసి చేసుకున్నాను. అవి 2 పెసరట్టు తీసుకున్నా. అందులోకి అయితే కోకోనట్ చట్నీ తీసుకున్నాను. ఇవి 2 పెసరట్టు తీసుకున్న. టేస్ట్ బాగుందని చెప్పేసి యాక్చువల్గా 1 తీసుకుందామని క్యారెట్ ఎక్కువగా యాడ్ చేస్తాను, బట్ టేస్ట్ బాగుందని అయితే 2 తీసుకున్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి పాలక్ పన్నీర్ పరాటా చేసుకున్నా. దాని రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం పాలకూర తీసుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నా కానీ పాలకూర కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. అదైతే వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి పాలకూరని. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే పాలకూర కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది, బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది. ఇంకా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు వెంటనే పాలకూర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. పాలకూర ఏం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఆ హాట్ వాటర్ ఉంటుంది కదా, అది మరుగుతున్నప్పుడు పాలకూర వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1 minute పాటు పాలకూర ఆ వాటర్లోనే సోక్ చేసుకోవాలి. వాటర్ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, అంటే కొంచెం గ్రీన్ కలర్లో వాటర్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ పాలకూర అంతా కూడా తీసేసి ఆ వాటర్లో నుంచి కూల్ వాటర్లో అయితే వెంటనే వేసేసుకోవాలి. దానివల్ల ఏంటంటే పాలకూర కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది, లేకుంటే బ్లాక్గా అయిపోతుంది. అందుకని చెప్పేసి చల్లటి నీళ్ళల్లో వేయాలి. వేసిన తర్వాత పాలకూర అంతా కూడా కూల్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ పాలకూర అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక పచ్చిమిర్చి పెద్దది, ఇంకా కొన్ని గార్లిక్ క్లోవ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. అవసరమైతే వాటర్ వేసుకోవాలి, బట్ నేనైతే వాటర్ వేయలేదు, దానిలో ఉండే వాటర్ సరిపోయింది. ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి కొంచెం వీట్ ఫ్లోర్, గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ఇష్టం లేకుంటే మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు, మన చాయిస్. నేనైతే గోధుమ పిండే తీసుకున్నాను. అందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే మిక్సీ చేసుకున్న పాలకూర పేస్ట్ కూడా అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. నేను పిండి ఎంత తీసుకున్నానో అలాగే పాలకూర పేస్ట్ కూడా అంతే తీసుకున్నాను. అంటే నేను పాలకూర పేస్ట్ కూడా ఎక్కువగా తీసుకున్నాను. ఒకవేళ పాలకూర పేస్ట్ ఎక్కువగా తీసుకోకపోతే కొన్ని వాటర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను తీసుకున్న పిండికి నేను తీసుకున్న పాలకూర పేస్ట్ కరెక్ట్గా అయితే సరిపోయింది. అందుకని చెప్పేసి నేను ఏమి వాటర్ యాడ్ చేయకోకుండా దాంతోనే మిక్స్ చేసేసాను మొత్తం అంతా పిండిని పాలకూర పేస్ట్తోనే. ఇదంతా కూడా సాఫ్ట్గా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక 1/2 hour పాటు దాన్ని నాననివ్వాలి. అప్పుడే పిండి స్మూత్గా ఉంటుంది. పరోటాలకి స్టఫింగ్ కోసము ఫస్ట్ ఒక బౌల్లోకి గ్రేట్ చేసుకున్న పన్నీర్ యాడ్ చేసుకోవాలి. దానిలోకి సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టేస్ట్కి సరిపడినంత సాల్టు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, ఇంకా టేస్ట్కి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడరు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. నేను ఇది ఓన్లీ 1 personకి చేస్తున్నాను కాబట్టి 1 personకి ఎంత కావాలో అంతే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఇదంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలోని మనకి కావలసినంత ఒక పిండి ముద్ద తీసుకోవాలి. కొంచెం పెద్దగానే తీసుకోవాలి. నేను ఎక్కువ పాలకూర వేసాను కాబట్టి చాలా గ్రీన్ కలర్లో ఉంది. ఇలా ఇది చూడడానికి లుక్ వైజ్గా బాగుంటుంది, మన హెల్త్కి కూడా మంచిది. ఇంకా ఇప్పుడు ఇది పొడిపిండి వేసుకుని నార్మల్ మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే పల్చగా అయితే ఒత్తుకోవాలి. వీలైనంత పెద్దగా చేసుకోవాలి దీన్ని. ఇదంతా కూడా పెద్దగా చపాతీ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్టఫింగ్ ఉంది కదా, అది దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం పెట్టుకోవాలి మిడిల్లో, కొంచెం ఎక్కువగానే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది మొత్తం అంతా అంటే మిడిల్లో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి, చివర్లకు వెళ్ళకోకుండాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఇప్పుడు ఆ ఫోల్డింగ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 sides ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ అయితే సరిపోతుంది. ఇది స్క్వేర్ షేప్లో వస్తుంది, చాలా బాగుంటుంది ఇది రోటీ కూడాను. దీనికి ఇప్పుడు మామూలు
పొడిపిండి వేసుకుని మొత్తం అంతా కూడా స్క్వేర్ షేప్లో ఒత్తుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుంది, ఏమీ అంటే పోతుంది స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది, ఆ టెన్షన్ ఏమి ఉండదు, నీట్గా వచ్చేస్తుంది. ఇదంతా కూడా కరెక్ట్గా మొత్తం అంతా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను గీ అయితేను. గీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒత్తుకుని పక్కన పెట్టుకున్న పరోటా అయితే దాని మీద వేసేసుకోవాలి. వేసేసుకుని 2 సైడ్స్ అయితే చక్కగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే చక్కగా కాలుతుంది, బాగా పొంగుతుంది కూడాను. నేను చేసినైతే చక్కగా పొంగింది, బాగా వచ్చింది. 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమేను. దీన్ని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం పిండి ముద్ద తీసుకుని నార్మల్ చపాతీ ఎలా ఒత్తుకుంటామో అలాగే ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత అందులో మిడిల్లో అయితే ఈ పన్నీర్ మిక్స్ ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. అది పొడవుగా పెట్టుకోవాలి, రౌండ్గా. అంటే మిడిల్లో అంటే కొంచెం పొడవుగా పెట్టుకుంటే కరెక్ట్ షేప్లో వస్తుంది. నేను ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోవాలి. ఈ షేప్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఫోల్డింగ్స్ చేసుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డింగ్స్ చేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఫోల్డ్ చేసుకోవాలి. వెడల్పుగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 సైడ్స్ కొంచెం చిన్నగా ఒత్తుకోవాలి. మరి బాగా ఒత్తుకో అవసరం లేదు. చిన్నగా ఒత్తుకున్న తర్వాత చాక్ పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ప్లేస్ అంటే వదిలేసేసి మిడిల్లో మొత్తం అంతా కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ మిడిల్ని ఇదిగోండి ఈ విధంగా ముందుకి తిప్పుకోవాలి. ఆ మసాలా అంతా పైకి వచ్చేటట్లు తిప్పుకోవాలి. 2 సైడ్స్ అలా తిప్పుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు రౌండ్గా మనం షేప్ చుట్టుకోవాలి. నేను దీనిలో చూపిస్తున్న విధంగా రౌండ్గా అయితే షేప్ చుట్టుకోవాలి. ఆ ఎడ్జెస్ మాత్రం కరెక్ట్గా ఒత్తుకుంటే స్టిఫ్గా ఉంటుంది. అలా ఒత్తేసిన తర్వాత ఇప్పుడు పొడిపిండి యాడ్ చేసి నార్మల్ మనం పరోటా ఎలా ఒత్తుకుంటామో అలా రౌండ్గా ఒత్తేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తుంది. ఇది కూడా లేయర్స్గా వస్తుంది. మనము అది చేసుకున్న తర్వాత తింటున్నప్పుడు చక్కగా లేయర్స్గా విడివిడిగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది ఇది కూడాను. ఇప్పుడు దీన్ని గీ వేసుకుని అయితే 2 సైడ్స్ చక్కగా కాల్చుకోవడమేను. ఇంకా నేను ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే పాలక్ పన్నీర్ పరోటా తీసుకున్నా. అందులోకి అయితే కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఇది. ఇంకా 3 o'clock టైంలో ఒక గ్లాసు షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను. ఈవినింగ్ 5 o'clock నా డిన్నర్ టైము. ఆ టైంలో అయితే డ్రై ఫ్రూట్ ఇంకా మిల్లెట్ ఫ్లోర్ తోటి జావా ప్రిపేర్ చేశాను. ఇది ఇంట్లో అందరికీ చేశాను. అదైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈరోజైతే ఇంట్లో ఫ్రూట్స్ లేవు. రెగ్యులర్గా అయితే కంపల్సరీ ఏదో ఒక ఫ్రూట్ అయితే తింటాను. నా డైట్లో ఫ్రూట్ తినుకోకుండా ఎప్పుడూ లేను. ఈరోజు ఫస్ట్ టైం అయితే నా డైట్లో ఫ్రూట్ అయితే మిస్ చేసుకున్నాను. ఈరోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నాను. మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉండడం వల్ల తెచ్చుకోలేకపోయాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.